praise you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. అందరూ అనండి హల్లెలూయా. చేతుల పైకెత్తండి. నిలబడాలి, చేతులు పైకెత్తాలి, కళ్ళు మూయాలి. అనండి, తండ్రికిని కుమారునకును పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రికిని రక్షణకర్త అయిన కుమారునకును ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. పరలోక సింహాసన ఆసీనుడైన తండ్రికిని భూలోక సింహాసన ఆసీనుడైన కుమారునకును విశ్వాసుల హృదయ సింహాసన ఆసీనుడైన పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. గట్టిగా దేవునికి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి. పరిశుద్ధాత్మ కొరకు అనేక పాఠములు ఉన్నవి. పరిశుద్ధాత్మ కొరకు అనేక పాఠములు ఉన్నవి. వాటిలో ఒక చిన్న పాఠం నేను మీకు ఇవాళ చెప్తాను. పరిశుద్ధాత్మ అంటే ఒక పాఠం లేదు, అనేక పాఠములు ఉన్నవి. పరిశుద్ధాత్మ అంటే ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ అవసరము. నీ మతంతో దేవునికి పని లేదు. నీవు ఏ మతంలో పుట్టినను, ఏ మతంలో పెరిగినను, ఏ మతంలో చచ్చిపోయినను తప్పకుండా నీకు నరకయాతన ఉన్నది, దైవ సన్నిధి ఉన్నది. రెండిట్లో ఏదో ఒకటే నీకు వస్తుంది. మానవుల హస్తకృత్యములను విగ్రహములను పూజించి వారంతా కూడా నరకానికి వెళతారు. నేను కాదు, సనాతన ధర్మశాస్త్రం చెప్తుంది. నేను శ్రీ వైష్ణవుని, సనాతన ధర్మశాస్త్ర జ్ఞానం గలవాణ్ణు. దేవునికి లోబడ్డాను, దేవుని పిలుపుకి లోబడ్డాను, అన్నీ విడిచిపెట్టి దేవునికి వెంబడించాను, అన్నీ విడిచిపెట్టాను. 18 ఏళ్ల వయసులో నాకు 6 కోట్ల రూపాయల ఆస్తి ఉండేది. అటువంటి వానికి దేవుడు బయటకు రా అంటే వచ్చేసాను. లక్ష్మీనారాయణ స్వామి వారి మఠంలో నేను అర్చకత్వం చేస్తుండేవాడిను. నేను అర్చకుడును, నేను ఫాల్తుగాడిని గాను. ఆమె స్కాలర్ ఇన్ వేదిక్ లిటరేచర్. పరిశుద్ధాత్మ కొరకు అనేక పాఠములు ఉన్నవి. ముందు పరిశుద్ధాత్మ అంటే ఏంటో స్వల్పంగా 2-3 మాటలు చెప్తాను, వినండి. పరిశుద్ధాత్మ, ఆత్మ అంటే ఊపిరి, దేవుని ఊపిరి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఊపిరి పరిశుద్ధమైనది. ఆ ఊపిరికి ఆత్మ అన్నారు. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధాత్మ అన్నారు. దురాత్మలు ఉన్నాయి. 332 కోట్ల దురాత్మలు ఉన్నాయి వాయుమండలంలో. 332 కోట్ల దేవతలు కూడా కలిసి మహాదేవునికి ప్రార్థన చేస్తున్నారు. మాకు పరిత్రాణము కావాలను, మాకు పరిత్రాణము కావాలను, మాకు పరిత్రాణము కావాలను, పరిత్రాణకర్త మాకు పరిత్రాణం అనుగ్రహించము.
పేతురు రాసిన పత్రికలో దేవదూతలు పాపం చేసినప్పుడు వారి పాపం యొక్క ప్రతిఫలముగా వారికి దేవుడు పాతాళములో అణచిపెట్టాను అని రాయబడి ఉన్నది. దేవదూతలు అని అంటే ఆత్మలకు శరీరం ఉండదు. ఆత్మ అంటే దేవుడు, అంతే. ఆత్మ అంటే దేవుని ఊపిరి. దేవుడు అంటే దైవత్వము. దైవత్వము గలవాడు కాదు, దైవత్వము. మన భారతదేశంలో జీవము గల దేవుడు అని రాస్తారు. జీవము గల దేవుడు ఏంట్రా? జీవమైన దేవుడు. God is life. God doesn't have life. God himself is life. నేనే జీవము అన్నాడా, లేక నేను జీవము గలవాడిని అన్నాడా? God doesn't have life. God himself is life. God is spirit. He doesn't have physical body. ఆయనకి భౌతిక దేహము లేదు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మే ఆయన ఊపిరి. ఆత్మను గురించి అనేక విషయాలు చెప్పేటటువంటి అవకాశములు ఉన్నవి, పాఠాలు ఉన్నాయి. కానీ అందులో ఒక చిన్న పాఠం నేను మీకు ఇవాళ చెప్తాను. ఒక మాట మీ బైబిల్లో ఒక మాట ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి ఎక్కడుంది? అందరూ చెప్పాలి. చీకటి ఎక్కడుంది? జలముల మీద ఉంది. ఎక్కడుంది చెప్పాలి? జలముల మీద చీకటి ఉంటే దేవుని ఆత్మ ఎక్కడుంది? చీకటిలో సంచారం చేస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? భూమి యావత్తు దేనితో నిండి ఉన్నది? జలములతో. భూమి ఎక్కడుంది? జలముల కింద. జలముల మీద ఏమున్నది? చీకటి. చీకటిలో దేవుని ఆత్మ సంచారం చేయుచున్నదా లేదా? మరి దావీదు ఇలా అంటున్నాడు, నా చీకటిని వెలుగుగా చేయువాడా అని అంటున్నాడు. మరి దేవుని ఆత్మ చీకటిలో సంచారం చేయుచుంది. మరి చీకటి వెలుగైపోవాలి కదా. నా చీకటిని వెలుగుగా చేయువాడా అని అంటున్నాడు. మరి దేవుని ఆత్మ చీకటిలో తిరుగుతున్నప్పుడు చీకటి వెలుగవ్వాలా లేదా చెప్పాలి నోటితోని? వెలుగు కాలేదు. ఆత్మ పని చేయలేదు. పని చేయాలని దానికి ఉద్దేశం ఉంటుంది, సంకల్పం ఉంటుంది, కానీ ఆత్మ పని చేయలేదు. ప్రతి స్త్రీలో, ప్రతి పురుషునిలో, ప్రపంచమంతటా దేవుని ఆత్మ ఉంటుంది. కానీ వాడు దేవుని ఆత్మకు లోబడక వాడి మనస్సుకు లోబడుతున్నాడు. కనుక వాడి మనస్సు చెప్పినట్లుగా వాడు పనులు చేయించున్నాడు. నేను చెప్పాను, ఇది ఎరుపు అని కండ్లకు తెలియదు. కండ్లు చూస్తున్నా అంతే. వాడు మనసు చెప్తుంది ఇది ఎరుపు అని. ఇది నలుపు కండ్లకు తెలియదు. కండ్లకు చూడటమే తెలుసు. మనసు చెప్తుంది ఇది నలుపు అని. మనిషి తన మనసుకు బానిసై ఉన్నాడు. దైవాత్మ ఆయనలో చలనము లేకుండా పడి ఉన్నది. ఎందుకంటే ఆత్మకు వాడు లోబడలేదు. ఆత్మ చెప్పినట్లు వినడం లేదు. అందుకే దేవుని ఆత్మ వానిలో పని చేయలేకుండా, పని చేయకుండా, చలనము లేకుండా మౌనముగా ఉన్నది. అటువలే ఆత్మ చీకటిలో సంచారం చేయుచూ ఉన్నది, కానీ ఆత్మ చీకటికి ఏమీ చేయలేకపోతుంది. అప్పుడు దేవునికి ఒక సంకల్పం కలిగినది, వెలుగు కలగాలి అని. అప్పుడు నోటితో ఆ మాట అన్నాడు, లెట్ దెర్ బి లైట్ అన్నాడు, వెలుగు కలుగునుగాక అని.
సో ద లైట్ వాస్ యూజ్డ్. అప్పుడు లైట్ వెలిగింది. ఆత్మ ఏమీ చేయలేదు. నీవు ఆత్మకు నీవు ఎంకరేజ్ చేయాలి, దాన్ని ప్రోత్సహించాలి, అప్పుడు ఆత్మ పనిచేస్తుంది. నీ మనస్సు మానవుల హస్తకృత్యములైన బొమ్మలను పూజించమని చెప్పింది. నీవు ఆత్మని విడిచిపెట్టి బొమ్మల పట్ల పరిగెత్తావు, అందుకు నీ ఆత్మ నీకేమీ చేయలేదు. నీ ఆత్మ మౌనముగా ఉన్నది, నీ ఆత్మ పని చేయలేకపోతున్నది. ఎవరికి దేవుని భయం లేదు. నోటితో హల్లెలూయా అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. హి డజంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని భయం లేదు. మీరందరూ నిలబడండి, చేతులు పైకెత్తండి, అనండి, పరమ తండ్రి, నేను దైవభీతి కలిగి జీవించాలని కోరుచున్నాను. దయచేసి దైవభీతి అనే ప్రకృతి నాకు దయచేయము. నేను దైవభీతి గలవానినై, విధేయత గలవానినై, మరియు నీకు లోబడే గుణము గలవానినై నన్ను నేను నీకు అంకితము చేసుకోవాలనని వేడుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడా సహాయము చేయము. ప్లీజ్ సిట్ డౌన్. ఇవన్నీ కూడా మీ పాస్టర్లు, మీ చర్చిల్లో మీ చేత చెప్పించాలి. పరిశుద్ధాత్మ అంటే ఎవరో మీకు చెప్పాను. దేవుని ఊపిరి అని. ఊపిరే ఆత్మ, ఆత్మే ఊపిరి. ఆ ఆత్మే దేవుడు. దేవుడు అంటే దైవత్వము అని. దేవుడు అనగా దైవత్వము అయినవాడు. ఈశ్వరుడు అనగా ఈశ్వరత్వమైన వాడు. భగవంతుడు అనగా భజింపబడువాడు. ఇవన్నీ మీకు తెలియాలి. దేవుడు తన స్వరూపం ఇచ్చాడు మీకు, తన పోలికలో నిన్ను సృష్టించాడు. దేవునికి కులము లేదు, ఎందుకంటే దేవునికి భౌతిక దేహం లేదు కనుక. దేవునికి భాష లేదు, ఎందుకంటే దేవునికి భౌతిక దేహం లేదు కనుక. దేవునికి అర్ధాంగి అంటే పెళ్ళం ఉండదు, ఎందుకంటే భౌతిక దేహం లేదు కనుక. దైవత్వము, భజింపబడివాడు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవదూతల ఆత్మలై ఉండగా వాళ్ళు ఎలా పాపం చేశారు? వాళ్ళకు తలంపులు, పాప తలంపులు వచ్చాయి, అతిక్రమ తలంపులు వచ్చాయి, అవిధేయత గల తలంపులు వచ్చాయి. అందుకు దేవదూతలు పాపం చేసిన వారయ్యారు. ఆ దినములలో మానవులు భూమి మీద లేరు. ఆ దినములలో భయంకరమైనటువంటి జంతువులు, మృగములు భూమి మీద ఉండేవి. అందులో ఒక జంతువు డైనోసారస్ అనేది ఒక జంతువు. దేవుడు కొన్ని యుగముల తర్వాత నా భూమిని కిందకి అణిచేశాడు. పాతాళలోకానికి వెళ్ళిపోతుంది. కింద భూమి కంపించుతున్నది. భూమి కంపించుతుండగా ఇటు అటు, అటు ఇటు, ఉత్తర వైపు ఉన్నవి, తూర్పు వైపు ఉన్నవి, దక్షిణ వైపు ఉన్నవి, పడమర వైపు. ఆ విధముగా రకరకములుగా భూమి కంపించుతున్న కొలది ఆ భూమిలో ఉన్నటువంటి సమస్తము ఇటు అటు చెదిరిపోయాయి. అందుకే ఆ భూమి నీటి మట్టములో ఉన్నది. అప్పుడు దేవుని ఆత్మ చింత, దుఃఖము, వ్యధ గలది అయి ఆయన చీకటిలో సంచారం చేస్తూ ఆయన అన్నాడు, వెలుగు కలుగునుగాక అన్నాడు. వెంటనే ఆయన ఆత్మ వెలుగు కలిగించింది. వెలుగు కలుగునుగాక అని దేవుడు అన్నందులకు అది దేవుడి పని. పరిశుద్ధాత్ముడు దేవుని పని దేవుని కొరకు చేస్తాడు, మనుషుల కొరకు కాదు. పరిశుద్ధాత్ముడు మనుషుల కొరకు పనిచేయడు. అంతేనండి. పరిశుద్ధాత్ముడు దేవుని ఊపిరి అయి ఉన్నాడు.
పరిశుద్ధాత్ముడు దేవుని పనులు దేవుని కొరకు చేయును. గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది. మీతో ఎందుకు చెప్పిస్తున్నానంటే మీకు తెలియాలి. ఎంతవరకైతే దేవునికి సంకల్పము కలగలేదో వెలుగును గూర్చి, అంతవరకు పరిశుద్ధాత్ముడు వెలుగు కలిగించలేకపోయాడు. దేవుడు స్వయంగా వెలుగయ్యున్నాడు. దేవునికి వెలుగు అనరు, మీకు వెలుగు అని నేర్పించారు. సూర్య సముద్రాదుల్లో నుండి వచ్చేది వెలుగు, వీటి నుండి వచ్చేది కాంతి. అది వెలుగు, ఇది కాంతి. దేవునిలో నుండి వచ్చేది మహిమ. దేవునికి స్వయం ప్రకాశము అని పేరున్నది. తనకు తానే ప్రకాశించుచున్నాడు. అనండి, దేవునకు స్వయం ప్రకాశము అని పేరు గలదు. నా దేవుడు స్వయం ప్రకాశమయ్యున్నాడు. నా దేవుడు పరిశుద్ధాత్మ అయ్యున్నాడు. నా దేవుడు నా సృష్టికర్త అయ్యున్నాడు. నా దేవుడు సమస్త మానవులకు సృష్టిపిత అయ్యున్నాడు. మానవులు ఒప్పుకున్నను ఒప్పుకోకపోయినను దైవత్వమైన వాడే దేవుడు. ఆయనే సృష్టిపిత. పరిశుద్ధాత్మ దేవుని కొరకు దేవుని పనులు చేస్తాడు. దేవుని పనులు ఎలా జరుగుతున్నాయో, దేవుని పనులు మనుషుల యొక్క జీవితంలో, సమాజంలో, దేశంలో జరగాలి అని అనుకుంటే దేవుడు ఏదైనా ఒక దూతను ఆజ్ఞాపిస్తాడు. Any angel that shall be summoned by the Lord God Almighty shall do the work in the midst of the human beings of the world. ప్రపంచంలో ఉన్న మానవ సమాజంలో, దేశములలో దేవుని ఆజ్ఞ ఇచ్చినందుకు, ఆజ్ఞ మేరకు ఒక దూత వెళ్ళి ఆ పనులు మానవుల కొరకు చేస్తుంది, సమాజము కొరకు, దేశము కొరకు చేస్తుంది. పరిశుద్ధాత్ముడు మానవుల కొరకు పనిచేసినోడు కాడు. పరిశుద్ధాత్ముడు దేవుని కొరకు దేవుని పనులు చేయువాడు. ఆ భూమిని దేవుడు కిందకి అణిచేశాడు. కొన్ని యుగముల తర్వాత మళ్ళీ లెట్ దేర్ బి ఎర్త్ అన్నాడు. భూమి కలుగునుగాక అన్నాడు. ఆ భూమి బయటకు వచ్చింది. బయటికి రావడానికి పరిశుద్ధాత్ముడే కారకుడు. దైవ సంకల్పమునకు అనుకూలముగా వెంటనే పరిశుద్ధాత్ముడు దేవుని పనులు చేస్తాడు. మనుషుల పనులు కాదు, దేశం పనులు కాదు. పరిశుద్ధాత్ముడు ఒక మనిషి అయి ఉన్నాడు. ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ గాడ్ మ్యాన్. ఆయన దైవ మానవుడు. చూపిస్తాను మీకు, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చెప్పిన మాట నేను తర్వాత చూపిస్తాను. జీసస్ was not a man. He was a human incarnation. ఆయన మానవతారి. యేసు దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు. అది కూడా చూపిస్తాను. యేసు దేవుని యొక్క ఆత్మ అనగా ఊపిరి అయి ఉన్నాడు. యేసు అనేది పేరు కాదు. యేసు అనేది పనిచేయు దానిని తెలియజేయుచున్న పదము. ఏం పని? మానవులకు పరిత్రాణం అనుగ్రహించుచున్నది ఆ పదము. అందుకే దానికి పరిత్రాణకర్త అని పేరు. సర్వలోకములకు, ఆల్ నేషన్స్ ఇన్ ద హోల్ వరల్డ్, హీ ఈజ్ ఓన్లీ ద సేవియర్. హీ ఈజ్ ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. ఆయనే మనిషికి రక్షణ కలిగించు రక్షకుడై ఉన్నాడు. ఒకసారి మా హైదరాబాద్లో వాడు ఉన్నాడు. వాడు చెప్పినాడు డిబేట్కి. ఆ తొరకోళ్ళంతా కూడా వాడికి నవ్వులు పాలు చేయించారు.
Your God is not to be brought into debate. Your God is not to be argued. God is not to be discussed. God is to be accepted as awesome God. అది దేవుడు అంటే. ఆ ముస్లిమ్స్ మనకి అడిగారట, ఏమయ్యా మీ యేసు స్త్రీకి పుట్టాడా లేదా అంటే అవునన్నాడు. ఒరే మరి మీ యేసు స్త్రీకి పుడితే మరి మీ యేసు మనిషి కాక దేవుడు ఎట్లా అయినాడు రా అన్నాడు. ఆ వెధ వాడికి జ్ఞానం లేదు. బైబిల్ ఏముందంటే యేసు స్త్రీ యందు జన్మించాను అని ఉంది, కానీ స్త్రీకి జన్మించాను అని లేదురా మూర్ఖుడా. అటువంటి బోధకులు ఉన్నారు క్రైస్తవ్యంలో. బికాస్ ఆఫ్ ద సో కాల్డ్ ప్రీచర్స్ ఆఫ్ ద బైబిల్, ద క్రిస్టియన్ సొసైటీ హ్యాస్ బిన్ డిస్ట్రాయిడ్. నో డివినిటీ అట్ ఆల్ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ. క్రైస్తవ సమాజంలో దైవత్వము లేకుండా పోయింది. ఇప్పుడు బోధిస్తున్నారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సిలువ బొట్టట. సిలువ బొట్టు ఏంట్రా? ఇది ఎక్కడుంది బైబిల్లో? సిలువ అన్నది దేవదారు వృక్షము యొక్క ఒక పెద్ద కొమ్మ. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రాంచెస్ ఆఫ్ ద సిడార్ ట్రీ. దానికి సిలువ చేశాడు. ఆ సిలువ మీద యేసుకు మేకులు కొట్టి శిక్షకు పాత్రులుగా చేశారు. ఆయన తప్పు చేయలేదు, మీ తప్పులు ఆయన మీద వేసుకున్నాడు, మీ అతిక్రమములు ఆయన మీద వేసుకున్నాడు. అందుకు అతిక్రమణ యొక్క ప్రతిఫలము అనుభవించాలి కనుక మీరు అనుభవించకుండా ఆయన అనుభవించాడు. యేసు భూలోకములో పుట్టకముందే, యేసు నామము భూలోక వాసులకు తెలియకముందే సిలువ అనేది రోమన్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. మహాదుర్మార్గుడు, ఎ నోటోరియస్ మ్యాన్, ద క్రిమినల్ మ్యాన్, వాడికి సిలువ మీద శిక్షించాలి అన్నటువంటిది సిలువ. యేసు భూలోకానికి రాకముందే, యేసు నామము భూలోకానికి తెలియకముందే ఆ సిలువ ఉన్నది. ఒకసారి ఒక పండితుడు వచ్చాడు సౌత్ ఈస్టర్న్ రైల్వే కుర్దనూరు డివిజన్కి. కాషాయ వస్త్రాలు వేసుకొని రుద్రాక్షమాలు వేసుకొని వాడు డిఆర్ఎం ఇంట్లో సిలువను గురించి చెప్తున్నాడు. నేను ఆవేళ అక్కడ ఉంటేనే ఆ సన్యాసిగాడు సిలువను గురించి ఏం చెప్పాడు. సిలువ దర్శనం అయింది అంటే ఒకడెవడు చెప్పాడట, ఒక పాస్టర్, అమ్మా నీకు ప్రతి దాంట్లో నీకు విజయం వస్తుందమ్మా అని చెప్పాడు. వరే సన్నాసి, సిలువ అంటే అది సకల దుఃఖములకు, సకల బాధలకు, సకల హింసలకు హేతువై ఉన్నది. అప్పుడు ఆమెకు చెప్పాలి, అమ్మా నీకు కష్టాలు రాబోతున్నాయి అమ్మా, ప్రార్థన చేసుకొని చెప్పాలి. ఈ సన్యాసిగాడు నువ్వు విజయాన్ని సాధిస్తావని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు బోధకులు మన ఇండియన్ క్రిస్టియానిటీలో. పరిశుద్ధాత్మను గురించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ మనము నివసిస్తున్న ఈ భూమి నీళ్ల మీదకి రాకముందే దేవుని సన్నిధిలో ఒక గొర్రె పిల్ల నిలబడింది. ముందు బైబిల్లో ఆ మాట చూపిస్తాను. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, హూ ద వాట్, ఎవరు నువ్వు? అప్పుడు అంటున్నాడు, ఐఎమ్ ద స్పిరిట్, నేను నీ ఆత్మను. ఎందుకు వచ్చావు? నీ సంకల్పమును నేను అమలు జరుపుటకు వచ్చాను. అప్పుడు దేవుడు ఆ గొర్రె పిల్లను పట్టుకొని వధించాడు. సగం కోసాడు, పూర్తిగా కొయ్యలేదు, సగమే. ముస్లిమ్స్ దానికి ఏమంటారంటే హలాల్ అంటారు. దేవుడు ఎప్పుడు కూడా శిరస్సును శరీరము నుండి నరికి వేరు చేయలేడు. ఎందుకంటే శరీరము దేవుని యొక్క సమాజం అయి ఉన్నది, దానికి శిరస్సు దేవుడు అయి ఉన్నాడు. హౌ ద హెడ్ కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ? నీవెరగవా నీవు దేవుని శరీరం అయి ఉన్నావని? సంఘము దేవుని శరీరం అయితే
సంఘమునకు శిరస్సు యేసు. హెడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ. శిరస్సు యేసుక్రీస్తు యొక్క శరీరమైన సంఘము నుండి వేరు చేయబడనేరదు. వేరు చేయబడితే ఆ శిరస్సు ఆ సంఘానికి పరిపాలించకపోతే దెబ్బలాట్లు, కొట్లాట్లు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, రక్తాలు కారిపోతుంటాయి. అందుకే అన్నాడు యేసు, అల్లరికి నేను కర్తను కాను. పరిశుద్ధాత్మను అల్లరి చేయించడు. అందుకే శిరస్సు శరీరం నుండి వేరు చేయబడనేరదు. అందుకే సగం అట్లా కోసి రక్త ప్రోక్షణం గావించాడు దేవుడు. ఎప్పుడు? ఈ భూమి రాకముందు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఈ భూమిని తవ్వి చూస్తున్నారు. ద ఆర్కియాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ వెన్ దే ఆర్ డిగింగ్ ద ఎర్త్, వాళ్ళు ఇప్పుడు డైనోసారస్ యొక్క స్కెల్టన్ని చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇదే భూమి మీద దేవతలు ఉంటాయి, ఇదే భూమి మీద డైనోసారస్ ఉన్నాను. దేవతలు పాపం చేయగా భూమి దానిని నీటి మట్టమునకు అణిచివేశాడన్న మాట రుజువు అవుతుంది. ఎందుకు? భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిని తవ్వి చూస్తుంటే డైనోసారస్ తలక అస్థిపంజరాలు బయటకు వస్తున్నాయి. అప్పుడు మానవ సంచారం లేకుండాను అదే భూమి ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఈ మాట నేను గ్రేస్ మెథడిస్ట్ చర్చ్ అమెరికాలో ఉంది, వాషింగ్టన్ డీసీలో చెప్తుంటే మెథడిస్ట్ చర్చ్ బిషప్ వచ్చిన డిసెంబర్ నెల హ్యాట్ వేసినాడు, పెద్ద లాంగ్ కోట్ వేసినాడు, లోపల సూట్ ఉంది, భయంకరంగా మంచు పడుతుంది, బయట నిలబడినాడు. నేను చేసి బయటకు వస్తుంటా, నన్ను కౌగిలించుకొని అన్నాడు, యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ హు రివీల్డ్ ద మీనింగ్ ఆఫ్ ద ఆమెన్. ఆమెన్ అన్న పదానికి వివరం ఏంటో నువ్వు బోధించావు, నువ్వెవరన్నాను? నేను మెథడిస్ట్ బిషప్ అన్నాడు. నేను ఐ థ్యాంక్ ద లార్డ్, నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అన్నాను. పాకెట్లో చేయబెట్టాడు, తీసాడు, ఇలాగ ఇచ్చాడు. వాట్స్ దిస్? దిస్ ఇస్ గిఫ్ట్ ఫర్ యూ అన్నాడు. ఇది నీకు ఒక బహుమానం అన్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే పరిశుద్ధాత్మ యొక్క శబ్దానికి రైమా అంటారు. అనండి, రైమా అనగా దేవుని నోటి నుండి వచ్చే శబ్దము. ఇప్పుడు మీకు ఇవాళ కొంచెం నేను చెప్పబోతున్నాను ఏమిటంటే, బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ డైలీ. ప్రతిదినము పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి అనేటటువంటి అంశాన్ని మీకు చిన్నగా చెప్తాను. ఇట్స్ వన్ ఆఫ్ ద లెసన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క పాఠములలో ఇది ఒక చిన్న పాఠం. ప్రతిదినము పరిశుద్ధాత్మతో నింపబడుట అనండి. ప్రతిదినము పరిశుద్ధాత్మతో నింపబడుట. దయచేసి అందరూ నిలబడండి, కళ్ళు మూసి ఆకాశం నుండి చేతులు ఎత్తానండి. పరమ తండ్రి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇజ్రాయేలు దేవా, యూదుల భగవంతుడా, భూమి ఆకాశములకు సృష్టించిన సృష్టికర్త, అందుగల సమస్తమునకు కర్తవైన సృష్టి నీ ఆజ్ఞ మేరకు అమలులోనికి వచ్చినది. నేను నీ స్వరూపములో నీ పోలికలో ఉన్నాను, సిగ్గుపడుచున్నాను. ఏలయనగా నీ ఆత్మ నాలో నిశ్చలముగా పడి ఉన్నది, చలనము లేకుండా పడి ఉన్నది. దానికి చలనము కలిగించుటకు నేను నీ ఆత్మకు లోబడుటకు కనికరించుము. పరాక్రమవంతుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్. దయచేసి కూర్చోండి. ఐఎమ్ ఎక్సైటెడ్ టు టెల్ యూ అబౌట్ the Holy Spirit that is to be in thee all the day and all the night. ప్రతిదినము దివారాత్రములు దేవుని ఆత్మ మీ యందు నివాసము చేయనట్లు చెప్పుటకు నేను ఎక్సైటెడ్ అంటే ప్రేరేపించబడుతుంది. అందుకే ఆ విషయం చెప్తున్నాను. నీవు పరిశుద్ధాత్మ శక్తిలో ఉండాలి, నీవు పరిశుద్ధాత్మలో ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవ్వడు, ఆడదాయి కానీ మగోడు కానీ
దేవుని పని చేయలేడు. In order to serve the Lord Almighty, you must have Holy Spirit. You got to be anointed by the Spirit of God. Otherwise you can't serve the Lord. దేవుని ఆత్మవశుడైన వాడు సరిగ్గా దేవుని పని చేయగలడు. యెషయా గ్రంథం అంటుంది, ఈ మనుష్యులు తమ పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయములు నాకు చాలా దూరముగా ఉన్నవి. నువ్వు నీ పెదవులతో హల్లెలూయా అంటున్నావు, నీ పెదవులతో దేవుని స్తుతిస్తున్నావు, నీ హృదయం దేవునికి దూరముగా ఉన్నది. యెషయా గ్రంథంలో ఉన్న మాటలు నాకు చెప్తున్నాను నేను. నీ హృదయము దేవునికి అప్పచెప్పాలి. Thou hast to surrender entirely to the Lord. పరమాత్మకు నీవు పరిపూర్ణముగా అంకితం అవ్వాలి. అప్పుడు నీకు శోధనలకు అప్పచెప్పుతాడు. అప్పుడు శోధనలు నీవు నమ్మకంతో ఎదుర్కోవాలి. అటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీవు ఏ విధమైనటువంటి తీర్మానములు తీసుకోకూడదు. ఆ విషయాలను, ఆ పరిస్థితులను దేవునికి తెలియజేయాలి. అప్పుడు దేవుడు ఆలోచన చేస్తాడు ఆ పరిస్థితిని ఏం చేయాలి అని. కొందరు వెధవలు నువ్వు నాకు నువ్వు సువార్త చెప్పకరా అన్నాడు. నువ్వు నాకు దేవుడువా అన్నాను. చెప్పేమంటే జాగ్రత్త, వాడి లాంగ్వేజ్లో చెప్తున్నాను, వాడి భాషలో చెప్పేమంటే జాగ్రత్త బొక్కలు పెడతాను అన్నాడు. పెట్టు పర్వాలేదు అన్నాను. తీసుకెళ్ళి రాజమండ్రి జైల్లో 46 రోజులు పెట్టారు. ఎవడు నా ఏకపేగలేకపోయాడు. ఐఎమ్ స్టిల్ ప్రీచింగ్ ద లార్డ్. ఇప్పటికే నేను దేవుని సువార్త ప్రకటిస్తున్నాను. ఈక అనే పదము అన్పార్లమెంటరీ కాదు, వల్గర్ కాదు, అది బూతు మాట కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనం చదివి చూద్దాం. ఇది మనం చాలాసార్లు చదువుదాము. ఇప్పుడు ముందు ఒకసారి చదువుదాము. ఎపిస్టల్ రోమన్స్ చాప్టర్ 8 verse 9. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. నీలో దైవాత్మ ఉన్నది అంటే దేవుడు ఉన్నట్లు. అప్పుడు నీవు ఎటువంటి స్వభావము గలవానిగా ఉంటావు? దేవుని స్వభావము గలవానిగా ఉంటావు. మరి దేవుని స్వభావము తన్నుకోవడమా, కొట్టుకోవడమా, రక్తాలు కార్చుకోవడమా, కోర్టుకు వెళ్ళడమా, దెబ్బలాడుకోవడమా, పోలీస్ స్టేషన్కి వెళ్ళడమా? దైవాత్మ లేదు. ఇప్పుడు మీకు దైవాత్మ కావాలి. మీ సంఘాలలో దేవుని ఆత్మ పరిపాలించాలి. దేవుని ఆత్మకు బదులు దురాత్మలు పరిపాలిస్తున్నాయే. మీరు ఇళ్లలో ఉపవాస ప్రార్థన చేయండి. ప్రభువా, మా సమాజంలో దేవుని ఆత్మ పరిపాలించినట్లు, పరిశుద్ధాత్ముడా మా కుటుంబంలో దేవుని ఆత్మ పరిపాలించినట్లు నాలో దైవాత్మ నీవు నివాసము చేయనట్లు కనికరించుమా అని ఉపవాసంతో అడగండి. కూతురికి మూడు కావాలని అడగొద్దు. కొడుకు ఉద్యోగం కావాలని అడగొద్దు. మీ ఆయన సస్పెండ్ అయిపోయినాడు. ఒకడు ఉన్నాడు ఇక్కడ, మీ నల్గొండలో ఒకడు ఉన్నాడు. వాడి పేరు వద్దు కానీ వాడు పంచాయతీరాజ్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సన్నాసిగాడు క్రైస్తవుడే, ఆడు ఎబ్రోనుడే. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు ఒకసారి సస్పెండ్ అయినాడు 10 నెలలు. అప్పుడు నేను అన్నాను, నీవు చీఫ్ ఇంజనీర్ అయ్యి రిటైర్ అవుతావన్నాను. నేను సస్పెండ్ అయ్యాను కదా, నీకు చెప్తున్నాను కదా నువ్వు చీఫ్ ఇంజనీర్ అవుతావని అన్నాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వీళ్ళు ఇవ్వవలసిన కోట్ల రూపాయలు ఆయనకు అందించలేదు కనుక సస్పెండ్ చేసి పడిచాడు. నేను అన్నాను, thou shall retire as a చీఫ్ ఇంజనీర్ అన్నాను. ఆ తర్వాత ఎస్సీ వరకు వచ్చాడు. ఎస్సీ అయిన తర్వాతను మళ్ళీ ఒక 4-5 కోట్లు మింగేశాడు. వాడు భార్య వచ్చి నాకు చెప్పేది, ఈయనండి చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు. మరి ఈయన తప్పుడు పనులు చేస్తున్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళి భూములు కొంటున్నావు? వాడు తప్పుడు పనులు చేస్తున్నాడు, నువ్వు వెళ్ళేందుకు బత్తాయి తోటలు కొంటున్నావు? సస్పెండ్ అయిపోయినాడు 11 months.
నెక్స్ట్ ప్రమోషన్ చీఫ్ ఇంజనీర్. నాకు అన్నాడు, బ్రదర్ నేను ఎస్సీగా ఉన్నప్పుడే సస్పెండ్ అవుతే చీఫ్ ఇంజనీర్ ఎట్లా అవుతాను అన్నాడు. దేవుడు నా నోటి నుండి పలికించిన మాట నీకు నెరవేరుతుంది, నేను దేవుని ప్రతిష్ఠించబడిన వాడినని నీకు తెలుస్తుంది అన్నాను. అండ్ వాడు చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. నేను అప్పుడు అన్నాను, నీ ఇంటి ముందు ఒక తెర వేసి మీ హెబ్రోన్ వాళ్ళందరినీ పిలిచి నీవు ఈ సాక్ష్యం చెప్పు, నేను అక్కడికి రాను అన్నాను. హెబ్రోన్ వాళ్ళు వాడికి అన్నారు, నీవు ఈ సాక్ష్యం చెప్పావంటే అందరూ పర్వతారు పరిగెడతారు, చెప్పొద్దు అన్నారు. దిస్ చీఫ్ ఇంజనీర్ హెబ్రోన్ వాడికి ఓకే అని ఒప్పుకున్నాడు. జరిగిన సంగతి. మా నోటి నుండి దేవుడు పలికించిన మాటలు నెరవేరుతాడు. ఎందుకంటే ఏది నీచమైనదో ఏది ఘనమైనదో నీవు గుర్తించగలిగినట్లయితే నీవు నా నోటి వై ఉంటావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? గాడ్ షల్ స్పీక్ త్రూ యువర్ మౌత్. నీ నోట్ల నుండి దేవుని యొక్క మాటలను వింటావు. అది చదువుకుని సంతోషించడం కాదు, అది చదువుకుని గంతులేయడం కాదు. ఆత్మ వస్తే క్రమశిక్షణ నేర్పుతుంది, ఆత్మ వస్తే జ్ఞానం ఇస్తుంది, ఆత్మ వస్తే పవిత్రపరుస్తుంది, ఆత్మ వస్తే దీర్ఘాయుష్ ఇస్తుంది, ఆత్మ వస్తే తత్వజ్ఞానము నీకు బయలుపరుస్తుంది. ఇప్పుడు బైబిల్ చదువుతాడు, ఒక ముస్లిం బైబిల్ చదువుతాడు, వాడికి అర్థమవుతుంది. ఒక సనాతన ధర్మమునకు చెందినవాడు బైబిల్ చదువుతాడు, అర్థమవుతుంది. కానీ వాడికి రెవల్యూషన్ రాదు. అర్థమవడం వేరు, రెవల్యూషన్ వేరు. రెవల్యూషన్ అంటే తెలుగులో బయలుపరచబడుట. యూ కెన్ అండర్స్టాండ్ వెన్ thou shalt read the Bible, but God shall not reveal thee. You cannot receive the revelation from the Lord Almighty. సర్వశక్తిమంతుడైన దేవుని యొద్ద నుండి నీకు బయలుపరచబడే ఆత్మ ఇవ్వబడదు. నువ్వు బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. ఓకే, అర్థమవుతుంది. మీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ముమ్మడివరంలో సిహెచ్ఆర్బికి ఆచార్యులు అని ఒకడు ఉండేవాడు. వాడు సంస్కృత పండితుడు. వాడి కింద ఒక ఇద్దరు పనిచేసేవారు ఆ జూనియర్ కాలేజీలో. ఒకసారి ఈస్ట్ గోదావరి జిల్లా ముమ్మడివరంలో నా మీటింగ్ పెట్టి పిలిపించారు. ఎవరు ఈ చౌదరీస్ అంతా కూడా కలిసి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ దినాల్లో మీటింగ్ పెట్టి పిలిపించారు. నేను వెళ్ళాను. 5 రాత్రులు చెప్పాను. ఒక రాత్రి ఇప్పుడు అన్నాడు, రేయ్ నేను లేకుండా మీటింగ్ ఎట్లా పెట్టారా అని అన్నాడు. అంటే వీళ్ళు అన్నారు, బాబు మేము చందాలు ఎత్తుకొని పిలిపించుకున్నాం ఆయనకే అన్నాడు. జాగ్రత్త, నీకు నేను ఇంకా ఐపీసీలో ఉంచను, తీయించిస్తాను అన్నాడు. అప్పుడు విజయరత్నం గారు అని ఉండేవారు ఐపీసీలో. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేని ఐపీసీ రిజైన్ చేయించాడు. అప్పుడు నాకు అడిగారండి, మీరు చెప్పండి సార్ అన్నాడు. ఇది ముమ్మడివరంలో జరిగిన సంగతి. సిఎస్ఆర్బికి ఆచార్యులు వచ్చాడు నా గెస్ట్ హౌస్కి. వచ్చి నాకు అన్నాడు, సార్ నేను బైబిల్ చదివాను. మంచిదే సార్ అన్నాను. సార్ నాకు బైబిల్ అర్థమైంది. మంచిదే సార్ అన్నాను. ఏం అర్థమైంది అని అడగకూడదు. మీకు అర్థమైనప్పుడు నేను ఎందుకు అడుగుతానండి? అర్థం కాలేదంటే పోనీ అడిగితే చెప్తాను. మీకు అర్థమైనప్పుడు నేను ఎందుకు అడగాలి? మీకు నాకు అర్థమైంది ఒక్కటే, నాకు ఎందుకు చెప్పాలన్నాను. మీకు చెప్పాలి కనుక వచ్చాను. నాకు చెప్పండి అన్నాను. మీ దేవుడు గుడ్డోడు అన్నాడు. నేను అన్నాను, మీరు ఏం చేస్తారన్నా? వాడికి నామమ్మ గట్ర జంజము ఇవన్నీ ఉన్నాయి. నేను అన్నాడు, నేను సిఎస్ఆర్బికి ఆచార్యులు జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో నేను సంస్కృత పండితుడు. ఆహా, ఏమర్థమైంది? మీ దేవుడు గుడ్డోడు అన్నాడు. ఎస్, నా దేవుడు గుడ్డోడే అన్నాను. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నాను, నా దేవుడు గుడ్డోడు అన్నాను. ఎక్కడ కనుగొన్నావు అన్నాను. ఆదాం నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఆడు అక్కడే ఉన్నాడు కదా అన్నాడు. ఎస్ కరెక్టే, నా దేవుడు గుడ్డోడు. అదేంటి అలాగా అంటున్నారు? నువ్వు వాడిన మాటే, నా దేవుడు గుడ్డోడు. అవును, నాకు దేవుడు ఎక్కడ పెట్టాడు ఆదాముని? నిత్య జీవంలో. ఎక్కడ? పవిత్రతలో. ఎక్కడ? మహిమలో. ఎక్కడ? ఈడెన్ గార్డెన్లో. అక్కడికి వచ్చి నువ్వు ఎక్కడున్నావురా? నేను పెట్టిన దగ్గర లేవు అంటున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతలో చూస్తున్నాడు. దేవుడు నిత్య జీవము, నిత్య జీవములో చూస్తున్నాడు. దేవుడు మహిమ, మహిమలో చూస్తున్నాడు. మహిమలో లేడు, నిత్య జీవంలో లేడు, పవిత్రత లేడు, ఎడెన్లో లేడు. అందుకే ఎక్కడ ఉన్నావురా అని అడిగాడు నన్ను. నా దేవుడు ఆత్మ కనుక, పరిశుద్ధుడు కనుక, మహామహిమ గలవాడు కనుక, ఆయన మహాదేవుడు కనుక ఆయన అడుగుతున్నాడు, నేను పెట్టిన దగ్గర నువ్వు లేవు ఎందుకురా, ఎక్కడికి ఉన్నావురా అని అడుగుతున్నాడు. అర్థమైందా అన్నాను. ఆ కండువాయిలో దులుపుకొని నువ్వు మాటకారివి
అని అంటున్నాడు. నాకు ఒరే దుర్మార్గుడా, మాటకారనే అంటున్నా, నీకు అర్థం కాలేదు వెదవా. బైబిల్ నీకు అర్థమైంది కానీ రెవల్యూషన్ నీకు రాలేదు, బయలుపరచబడలేదు. పరిశుద్ధాత్మ బయలుపరిచేవాడు, నీకు అర్థము కానివి నీకు బయలుపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. రోమన్స్ 8:9 మరొకసారి చదువుదాం. దేవుని ఆత్మ మీలో నిలిచియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని. అందుకే క్రైస్తవులకు ఆత్మ స్వభావము ఎందుకు లేదంటే దేవుని ఆత్మకు బదులు దెయ్యాల ఆత్మలు ఉన్నాయి వాళ్ళు. అందుకే మీ చేత నేను చెప్పించాను. ఏమన్నాను? పరమ తండ్రి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడా, పరిశుద్ధాత్మ నాలోనికి రానిముగాక, మా సమాజంలోనికి రానిముగాక, నా కుటుంబంలోనికి రానిముగాక, అనగా పరిశుద్ధాత్మ స్వభావము నాకు కావలేను అని మీ చేత చెప్పించాను. మళ్ళీ చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. నువ్వు దేవునికి సంబంధమైన వాడవు కావో, నువ్వు క్రైస్తవుడివే. అందరు నిలబడండి, కళ్ళు మూసి ఆకాశంతో చేతులెత్తండి, అనండి, పరమ తండ్రి నేను క్రైస్తవుడును, నేను క్రైస్తవుడిగా ఉండను. ఏలయనగా క్రీస్తు తన రక్తమిచ్చి నన్ను కొని నీ సంతానముగా చేశాడు. నేను దైవ సంతానము, నేను దేవుని కుమారుడును, నేను దైవ కుమారుడుగా ఉండులాగునా నన్ను కనికరించుము, నీ స్వభావము నాకు అనుగ్రహించుము, నీ ఆత్మ నాలో నివసింపజేయుము, నేను ఆత్మవశుడనై జీవించుదును, కనికరించుము, అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నావు. అడుగుచున్నాను, ఇయ్యో, పరిశుద్ధాత్మ నాకు ఇయ్యో. పరాక్రమవంతుడైన క్రీస్తు యేసు నామమున బ్రతిమలాడి ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎవరికి ఇవ్వబడుతుంది? బాప్తిస్మ 2 రకములుగా ఉంది. ఒకటి మీరు తీసుకున్న బాప్తిసం, రెండవ బాప్తిసం యోహాను ఇచ్చిన బాప్తిసం. యోహాను ఇచ్చిన బాప్తిస్మకు పేరు ఏమిటంటే ద బాప్తిజం ఆఫ్ రిపెంటెన్స్ అని దానికి పేరు. పశ్చాత్తాప బాప్తిస్మము అనగా నీ క్రియల నిమిత్తము, నీ ప్రకృతి నిమిత్తము, నీ మాటల నిమిత్తము, నీ బోధల నిమిత్తము, నీ ప్రవర్తన నిమిత్తము బాప్తిస్మకు ముందే వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపంతో నువ్వు బాప్తిజం పొందాలి. దానికే ది బాప్తిజం ఆఫ్ రిపెంటెన్స్. మీకు ఇంగ్లీష్ రాకపోయినా అనండి, నా బాప్తిస్మము బాప్తిస్మం కాదు. ఏలయనగా బాప్తిస్మమునకు ముందు నేను నా గత జీవితమును గూర్చి, నా గత అలవాట్లను గూర్చి, నా గత ప్రకృతిని గూర్చి పశ్చాత్తాపం లేకుండా, పశ్చాత్తాప పడకుండా, ఒప్పుకోకుండా నీటిలో మునిగాను. ఇప్పుడు నేను పశ్చాత్తాపముతో వేడుకొనిచున్నాను, నాకిప్పుడు బాప్తిజం ఆఫ్ రిపెంటెన్స్ నాకు అనుగ్రహించదువుగాక. పరిశుద్ధాత్మతో నన్ను స్పర్శించి ఆత్మలో బాప్తిస్మము నాకు అనుగ్రహించుటకు కృపచూపము అనండి. ద బాప్తిజం ఆఫ్ రిపెంటెన్స్ I have not taken. Oh God, Almighty, awesome God, kindly move with mercy in order to baptize me with thy spirit in the mighty name of Jesus. Amen. God bless you. Sit down. మీకు దేవుడు ఈ రాత్రి పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇచ్చినట్లు మీరు నమ్మాలి. ఎందుకనగా మీరు అడిగారు, అడిగితే నేను ఇస్తానన్నాడు.
అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు. లూకాసు వార్తలో 99 గొర్రెలు యేసుతో కలిసి నడుస్తున్నాయి, యేసుతో కలిసి ముందుకు సాగుతున్నాయి, యేసు మాటలు వింటున్నాయి. అందులో ఒక గొర్రె కనబడలేదు. యేసు చూశాడు, ఈ గొర్రె ఎక్కడుంది అని వెతికాడు. లూకాసు వార్తలో ఈ మాటలు ఉన్నవి. చూస్తే కనబడలేదు. ఈ 99 నీతిమంతులు వదిలేశాడు. యేసుతో నడుచుచున్నారు, యేసుతో మాట్లాడుచున్నారు, యేసు మాటలు వింటున్నారు అంటే వాళ్ళు నీతిమంతులే కదా, వాళ్ళ నమ్మకమును బట్టి వాళ్ళు నీతిమంతులే కదా. కానీ అక్కడ ఆ బైబిల్లో రాయబడి ఉన్నది ఏమని? పశ్చాత్తాపము అక్కర్లేని 99 నీతిమంతుల కంటే అని చెప్పి ఆ పశ్చాత్తాపం పడుతున్న గొర్రె ఎక్కడుందని ఎతికాడు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి భుజం మీద ఎక్కించుకొని వచ్చాడు. నీ పశ్చాత్తాపము, నీ నోటితో నువ్వు పలికి ఒప్పుకున్న నీ పశ్చాత్తాప వాక్కులు పరలోకములో పండగ జరిపిస్తున్నాయి ఈవేళ. ఎందుకంటే నీవు నీ నోటితో నీవు పశ్చాత్తాపం ఒప్పుకుంటున్నావు. నీ పశ్చాత్తాపము పరలోకములో పరిశుద్ధుల ఆత్మలకు పండుగ పాటించుటకు బలత్కరిస్తుంది. పశ్చాత్తాపం అటువంటి శక్తివంతమైనది. రిపెంటెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఇట్ షల్ మూవ్ ద హెవెన్. పరలోకమును కదిలిస్తుంది నీ పశ్చాత్తాపం. పశ్చాత్తాపం లేకుండా, మనసులో మార్పు లేకుండా ఎవరికి కూడా దేవుని ఆత్మ ఇవ్వబడదు. Only the people, those who have repented for their previous life and those who have confessed all their iniquities and abomination to the Lord, to them God shall put in trials. అటువంటి వారికి దేవుడు శోధనలో విడిచిపెడతాడు. శోధించబడాలి, నమ్మకం గట్టి కావాలి. శోధించబడాలి, నమ్మకం గట్టి కావాలి. పరిస్థితులు తారుమారుగా ఉంటాయి, పరిస్థితులకు ఎదుర్కొని ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు తట్టు చూడాలి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 2, అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో 2వ వచనం. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏంటి నిండింది? బలమైన గాలి. గాలి. ఇందాక మీకు ఏమన్నాను? ఆత్మ అనగా దేవుని ఊపిరి, ఊపిరి అనగా గాలి. ఇప్పుడు ఏమొచ్చింది? గాలి వచ్చిందా? లేకపోతే తెల్లని బట్టలు వేసుకొని తెల్లని అంగి వేసుకొని వచ్చాడా? ఏమొచ్చింది? ఇల్లంతా నింపేసింది. మళ్ళీ చదువు. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి. మేఘము అంటే కీర్తన గ్రంథంలో ఉంది, మేఘములు దేవుని యొక్క పాదధూళి అయి ఉన్నవి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 8వ వచనం చదువు. పీటర్ పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు. ఒక దుర్బలుడు ఉన్నాడు, వాడికి అన్నాడు, ఒరే నువ్వు యేసునామమున లెగరా అంటే లేచాడు. దాన్ని గురించి వీళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నాకు ఈ విధవలు తీసుకెళ్ళి పెట్టారు. నాకేం చేశారంటే గొలుసులతో కట్టారు, గోడకి చారబెట్టి నిలబెట్టించారు. నా ఎదురుగుండా లెప్రసీ వాళ్ళ తాలూకా మరుగుదొడ్లు కనబడినట్లుగా ఆ రూమ్లో పెట్టారు. అంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జిస్తే వాళ్ళ మలమూత్రాలు నేను చూసేటట్లుగా, ఆ వాసన నాకు వచ్చేటట్లుగా నేను ఇలా నిలబడ్డాను గోడకి ఆనించి. నేనన్నాను, ప్రభువా నీ పొలాలు, నీ ఆస్తులు, నీ మందిరాలు అమ్ముకొని తినిస్తున్నటువంటి వాళ్ళకి నువ్వేం చేయడం లేదే. వాళ్ళు ఎయిర్ కండిషన్లు కార్లు కొనుక్కొని, ఎయిర్ కండిషన్లు ఇల్లు కొట్టుకొని హాయిగా ఉన్నారే. నా సమస్తం వదిలి నీ దగ్గరికి వచ్చాను. నాకు ఒక వాచ్ లేదు, ఒక ఉంగరం లేదు, నాకేమీ లేదు. నాకు వాడు వీడు ఇస్తేనే కట్టుకుంటున్నాను, తొడుక్కుంటున్నాను. అటువంటి నాకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవే, నేనేం తప్పు చేశానయ్యా అని అంటున్నాను. సాయంకాలం 3:30 అయింది. జైల్లో 3:30 గంటలకే అన్నం పెడతారు, 5 గంటలకి తాళం వేసేస్తారు.
ఎవడైనా మీ మధ్యలో పోలీసు వాడు ఉంటే అడిగి తెలుస్తుంది. 3 గంటలకు అన్నం పెడతారు, 5 గంటలకు తాళం వేసేస్తారు జైల్లో. నేను అలాగంటూ ఉండగా చీకటి అయిపోయింది. ఒక స్వరం విన్నాను, ఇక్కడ మనుషులు నా కొరకు ఉన్నారు, వాళ్ళు తెల్లవారి నీ దగ్గరకు వస్తారు 5 గంటలకి, వాళ్ళకి స్నానం చేస్తున్న నీలకుండీలో బాప్తిసం ఇయ్యి అన్నాడు. జైల్లో, సెంట్రల్ జైలు రాజమండ్రిలో పెద్ద పెద్ద నీలకుండీలు ఉంటాయి. అది ఆ చివరి నుండి, ఈ టేబుల్ చివరి నుండి ఇంత పొడుగు ఉంటుంది, ఇంత అడలుపు ఉంటుంది, మరి ఇంత లోతు ఉంటుంది. అటువంటి నీళ్ల కొండీలు ఉంటాయి ఖైదీలు స్నానం చేయడానికి. నాకు రిమాండ్ ప్రిజనర్గా పెట్టుంటారు. మరి అక్కడికి శిక్ష పొందుతున్న, అంటే కన్విక్టెడ్ ప్రిజనర్స్ అంటారు ఇంగ్లీష్లో, శిక్ష పొందుతున్న వాళ్ళకి ఒక కడిమ ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది. ఆ కడిమతో యూనిఫామ్తో వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. చూశాను. ఆ తెల్లవారి 5 గంటలైంది. వీడంతా వచ్చారు, నాకు గొలుసులు గట్రా విప్పారు, పళ్ళు దొంగకొని మొహం కడుక్కొని. మరి నేనుంటే నాకేదో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. అక్కడ ఒక పెద్ద కెమెరా ఉంది, ఇలా తిరుగుతుంది. నాకేం తెలుసు కెమెరా ఉందని. నేను వీళ్ళకి బాప్తిసం ఇస్తున్నాను. ఆ కెమెరాలో ఫోటోలు వచ్చాయి. తెల్లవారు ఒక 15 మంది వచ్చారు, ఆర్మ్స్ చేతుల్లో పట్టుకొని, రైఫిల్స్ చేతిలో పట్టుకొని. నాకు తీసుకెళ్ళి మధ్య నిలబెట్టి, ఇటొక ముగ్గురు, ఇటొకిద్దరు నిలబడి, మధ్యలో నేనేదో పెద్ద తప్పు చేసినట్లు నాకు నడిపించి తీసుకెళ్తున్నారు. నేను వెళ్ళిన తర్వాతను ఆ జైలు అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైలు రాజమండ్రి, అక్కడ నిలబెట్టించారు. నేను పంతులు అన్నాడు. ఏం చేసావు అన్నాడు. నేనేం చేయలేదు సార్ అన్నాడు. ఆయన చుట్టూ టీవీలు ఉంటాయి, రిమోట్ కంట్రోల్ నొక్కాడు. టీవీల్లో నేను బాప్తిసం ఇస్తున్నట్టు కనబడింది. అప్పుడు నాకు అర్థమైంది, ఎక్కడో కెమెరా ఉంది, కెమెరాలో పడ్డదిరా ఈ దృశ్యం అనుకున్నాను. వాట్స్ దిస్ అన్నాడు. నేను అన్నాడు, మీ ఖైదీలు వచ్చి మాకు ధర్మస్థానం ఇవ్వమంటే ఇచ్చాను అన్నాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. శిక్ష పొందుతున్న ఖైదీలు, రిమాండ్ ప్రిజనర్ అయిన నా దగ్గర రావాలంటే 7 గేట్లు దాటి రావాలి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు వచ్చి మాకు బాప్తిసం ఇవ్వండి అయ్యగారు అన్నారు. ఇచ్చాను అన్నాను. ఎందుకు ఇచ్చావు? ఏమో వాళ్ళకి అడగండి అన్నాను. వాళ్ళు పిలిపించారు. కమేన్ అన్నాడు. వాళ్ళంతా వచ్చారు. ఎందులో తీసుకున్నారు మీరు బాప్తిసం? వాళ్ళు ఒక మాట అన్నారండి, దేవుడు వాళ్ళ నోటి నుంచి పలికించాడు. జైలు మాకు మార్పు కలిగింపజాలదు, జైలు శిక్ష మాలో మార్పు రానివ్వదు, యేసు మాత్రమే మాకు మార్పు కలిగించగలడు. నెక్స్ట్ డే తెల్లవారు నాకు చీపురు ఇచ్చాడు. దొడ్లు తుడు అన్నాడు. నేను చీపురు పట్టుకుని వెళ్ళాను దొడ్లు తుడడానికి. అంటే పరిశుద్ధాత్మ ఊరికనే వచ్చేదో. దొడ్లు తుడడానికి వెళ్ళాను. అక్కడ ఒక 10 మంది కనిపించారు చీపురు పట్టుకొని. మీరందరూ ఎవరు బాబును? మాకు జైలు అధికారి పంపించాడు. ఎందుకురా అంటే, మీరు నిలబడండి, మేము దొడ్లు సాఫ్ చేసిస్తాం. వాళ్ళు దొడ్లు సాఫ్ చేయిస్తారు. నా చీపురు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ చీపురు నాకు ఇచ్చారు. పట్టుకుని వెళ్ళిపోండి అన్నారు. మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడు. నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాతను అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక అశోక స్తంభం ఉంటుంది, ఆయన హౌల్దార్ మేజర్ అట. ఆయన ఏదో నోటుతో విషులు కొడుతున్నాడు. విషుల్లో ఎలాంటి పాట పాడుతున్నానంటే, రండి ఉత్సాహించి పాడుదము అని విషులు వేస్తూ పాడుతున్నాడు. నేను వీడెవడరా వీడు చూశాను. చూస్తే వీడికి అశోక స్తంభం ఉంది. ఓ హౌల్దార్ మేజర్ మట్టాడు. ఐసి నా దగ్గరికి వచ్చి ఇలా చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా ఆ పాటే పాడతాడు, విషల్ వేస్తూ. రబ్బా వీడు ఎందుకు ఇలాగ అవుతున్నాడంటే, వాడు క్రైస్తవుడు కనుక నీకు చెప్తున్నాడు నేను క్రైస్తవుడిని. ఓహో అలాగా, సరే. అప్పుడు ఆ తర్వాత ఈ ఖైదీలంతా వచ్చారు. నెక్స్ట్ డే తెల్లవారి స్పెషల్ కూర, 2 పరోటాలు, స్పెషల్ టీ ఒకట్రా తీసుకొచ్చారు. ఇదంతా ఏమిట్రా, నేను అక్కడికి వెళ్ళాలి కదా బ్రేక్ఫాస్ట్కి, అక్కడికి మీరు వెళ్ళొద్దని అధికారులు చెప్పారు, ఇక్కడే మీరు ఉండండి అని. ఆఫీసర్స్ మెస్ నుండి పరోటాలు వచ్చాయి. సింహపు పిల్లలు ఆకలి కలివి తిండి లేక ఆకలితో చూస్తాయి ఆహారం కొరకు. నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఆహారం ఇస్తానన్నాడు. అందరి జీవితంలో ఇలా జరగదు. నీ జీవితంలో జరగాలంటే నాలాగా నువ్వు బ్రతుకు, నాలా బ్రతుకు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో
46 రోజులు ఉంటున్నాయి. ఏం తప్పు చేశాను, ఏం తప్పు చేయలేదు ప్రభా, ఇంకేం తప్పు చేశాను ప్రభా అంటే, ఇవాళ ఒక ముగ్గురు వస్తారు, వాళ్ళకి వాక్యం చెప్పు అన్నాడు. వచ్చారు ముగ్గురు. ఎవరయ్యా మీరు? సార్ నేను పోలీస్ ఎస్ఐని. పోలీస్ ఎస్ఐవా? మరి ఈయన నా కుమారుడు లెక్చరరు. నువ్వెవడరా? నేను పాస్టర్ని. ఎక్కడ పాస్టర్వి? తప్పు చేశాను. ఏం చేసావు? పొలాల్లో ఉన్న మోటార్లు దొంగలించేవాడిను. వీడు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. వీడు పొలాల్లో ఉన్న మోటార్లు దొంగలించేవాడు ఈ పాస్టరు. వీడు ఎస్ఐ అట. ఆడ కోటలకి కిరసం ఉండేసి నిప్పేసి కలిసాడు లంచం, అది కట్నం తేలేదని. వీడు లెక్చరరు. వీడు అమ్మ వీళ్ళ నాన్న కలిసి దాన్ని చంపేశారు. అది చనిపోయే ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ ఇచ్చింది, నేను కట్నం తేలేదని కాల్చారు అత్త మామ భర్త కలిసి. జైల్లో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. అవునరా ఒరే పాస్టర్, నీకు బుర్రలేదురా వెదవకానా? పొలాల్లోనికి వెళ్ళి రాత్రుళ్ళు మోటార్ సైకిల్ దొంగలించేబెట్టినా, అదే మోటార్లు దొంగలించేబెట్టినా. నా కాళ్ళ మీద బుర్ర కొడుతున్నాడు. ఒరే వెదవాలుగా నాన్న, నువ్వు ఎలా పట్టబడ్డావురా? పోలీసులు పాయాలు చుట్టుకుని చుట్లు కాల్చుకుని పొలాల్లో ఉంటే వాళ్ళు పోలీసులు నాకు తెలీదు. వాళ్ళు పొలాల్లో పనిచేసినాడు అనుకున్నాను. నేను రాత్రి 4 మోటార్లు పట్టుకెళ్ళిపోతుంటే పట్టుకున్నారు. ఒరే వేదవకానా, ఏం ఎస్ఐ ఇలానా? నువ్వు నీ కోడలకి ఎందుకు కిరసం వేసి కాల్చావు? తప్పు చేశారు. ఏరా నువ్వు లెక్చరరు కదరా? మీ నాయనేనా? వేదవా, నీకు బుర్ర ఉంటుంది, జ్ఞానం ఉండదురా? మీ నాయన మీ అమ్మ చెప్తే నువ్వు కిరసం వేసి నీ భార్య కాల్చేస్తావా? వీళ్ళు నా దగ్గర పంపిస్తానన్నాడు దేవుడు. పంపించాడు ఏదో చెప్పాలి కదా. అప్పుడు వీళ్ళకి వాక్యం చెప్పాను. వాక్యం చెప్తే వాళ్ళు పశ్చాత్తాపంతో బుర్ర కొట్టి ఏడ్చి పొండి అన్నాను. పశ్చాత్తాపం అన్నిటికంటే పెద్ద శిక్ష. రాజమండ్రి జైల్లో జరిగిన సంగతి చెప్తాను. 63 మందికి బాప్తీసం ఇచ్చాను. అన్నాడు దేవుడు, నా కొరకు మనుషులు ఇక్కడ ఉన్నారని. పరిశుద్ధాత్మ చేసిన పని అది. ఈ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ వాడికి మరణం వచ్చింది, చచ్చాడు. నా చేతులు దొడ్లు తుడిపిస్తాడా నువ్వు? ప్రభువా నా చేత దొడ్లు తుడిపించాడు నాయన, వాడి సంగతి కొంచెం చూడు, వాడికి క్షమించు, వాడికి క్షమించంటే వాడికి చంపేశాడు, వాడు చచ్చాడు. అవుట్. రాజమండ్రి సెంట్రల్ జైలు సంగతి చెప్తున్నాను. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలుగా ఉండేవాడు ఒక ఆయన. మీరెవరు సార్ అన్నాను. గుర్రం జాషువా మనవణ్ణి అన్నాడు. గుర్రం జాషువా కవి? ఆయన మనవణ్ణు. మరి మీకు విడుదల చేస్తున్నాను ఇవాళ. ఎందుకు సార్ అన్నాను. మీకు విడుదల వచ్చింది. ఎలాగొచ్చింది అన్నాను. ఫ్యాక్స్ రిపోర్ట్ వచ్చింది కోర్టు నుండి, మీకు ఇవాళ విడుదల చేయాలి, రాత్రి 12 లోపల విడుదల చేయకపోతే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అప్పుడు రాత్రి 9 గంటల అంత చిల్లర. బెళ్ళారి కర్ణాటక నుండి ఒక లాయర్ వచ్చాడు. వాడి పేరు జాకబ్ ధనరాజ్. మరి ఇంకా భీమవరం నుండి ఏఎస్ఆర్ శాస్త్రి అడ్వకేట్ గారు. వీళ్ళంతా ఒక 15 మందిలాగా వచ్చారు. సార్ నాకు కొంచెం మీరు ప్రార్థన చేయండి, మీకు ఏమైనా లేకపోతే మా ఇంట్లో ఈ రాత్రి ఉండిపోండి అన్నాను. లేదు సార్, ఎవరో వచ్చి ఉంటారా సార్ అన్నాను. బయట లారీలు, ట్రక్కులు, కార్లు, జాకబ్ ధనరాజ్ గారు, వాళ్ళు, మరి ఇంకా ఒక డాక్టర్, ఆడి పేరు ఏం పేరు, వసుదేవరావు, వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు నా కొరకు. నేను బయటికి రాగానే పడిపోయాను. ఎందుకంటే 46 రోజులు ఆకాశం చూడలేదు, పక్షులు చూడలేదు. అప్పుడు నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి నీళ్ళు కొట్టి నేను వస్తుంటే ఒకడు అన్నాడు, వాడు జైల్లో ఉండే ఎస్పీకి మెడ్రాస్లో చంపించాడు. అటువంటి వాడు, అయ్యగారు మీ షర్ట్ ఇచ్చేయండి నాకు అన్నాడు. ఎందుకురా అన్నాను. నేను మారు మనసు పొందాను కదా, బాప్తీసం నాకు ఇచ్చారు కదా, మీ షర్ట్ వేసుకొని సాక్ష్యం చెప్తాను, తీసుకోరా అన్నాను. మరి కొంచెం ముందుకెళ్తే ఇంకోటి వచ్చాడు, సార్ మీ బనియన్ ఇచ్చిండు అన్నాడు. ఇదెందుకురా, నేను సాక్ష్యం చెప్పిన మీ బనియన్ వేసుకుని సాక్ష్యం చెప్తాను. ఆడికి బనియన్ ఇచ్చాను. ఇంకొంచెం దూరం వెళ్తే వాడు వచ్చి, సార్ ఇది నా లుంగి కట్టుకోండి, మీ లుంగి నాకు ఇచ్చిండు అన్నాడు. వాడు లుంగి కట్టుకుని నా లుంగి ఇచ్చాను.
ఇదెందుకంటే ఈ లుంగి ఇస్త్రీ చేసుకొని లుంగి కట్టుకొని సాక్ష్యం ఇస్తాను, నేను ఎలాగ బాప్తీసం తీసుకున్నాను, మీరు నాకు ఎలాగ బాప్తీసం ఇచ్చారు. అప్పుడు రాజమండ్రిలో విక్టర్ అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆర్టీసీలో మెకానికో డ్రైవర్ తెలియదు, విక్టర్ గుమ్మడి విక్టర్. ఆయన ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన ఇంట్లో స్నానం గట్రా చేయించారు, భోజనం గట్రా పెట్టారు, ఒక 4-5 కార్లు తెచ్చారు. ఈ మనుషులంతా కార్లు ఎక్కారు, నాకు ఆ కారులో కూర్చోబెట్టి తీసుకొస్తే ఆ డబ్బంతా కూడా డాక్టర్ వసుదేవరావు గారు చెల్లించారు. దైవజనుల ఖర్చు నేను ఇస్తానని. ఆయనకు కూడా నేనే బాప్తీసం ఇచ్చాను. పరిశుద్ధాత్మ చేసిన పనులు, పరిశుద్ధాత్మ దేవుడు పనులు చేస్తాడు, దేవుని కొరకు చేస్తాడు. నా కొరకు చేశాడా? వీళ్ళు బాప్తీసం నా కొరకు తీసుకున్నారా? వీళ్ళు బాప్తీసం తీసుకొని ఏం చేశారు? దేవునికి సాక్షులుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్ముడు చేసిన పనులు చూపిస్తున్నాను. నా పనులు కావవి, దేవుని పనులు అవి. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. పరిశుద్ధాత్మలో నిండుకున్నటువంటి దైవజనుడు దేనికి భయపడ్డు, దేవునికే భయపడతాడు. అందుకే మీతో చెప్పించాను, ప్రభువా దైవభీతి నాకు కలిగించుము అని. మరొకసారి నిలబడండి. అందరూ ఆకాశము తట్టు దేవుని సింహాసనం చేతిలో తనండి. పరమ తండ్రి దైవభీతి అనడి ప్రకృతి నాకు దయచేయము, నేను దైవభీతి గలవాణినై జీవించాలి, సహాయము చేయము. యేసు క్రీస్తు నామమున బ్రతిమలాడి ప్రార్థించి అడుగుచున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. 4:32 చదువు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఎవ్వరు కూడా ఇది నాది అని అనుకోలేదు. అలాగని ఒక మాట చూడు, దేవునికి ఎలా మహిమపరచాలో చూపిస్తున్నాడు దేవుడు. బుక్ ఆఫ్ ప్రొవర్బ్, సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 25వ వచనం చదువు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. ఔదార్యము అని అంటే దేవునికి ఇచ్చే గుణము. ఔదార్యము అంటే దేవునికి ఇచ్చే గుణము. పుష్టి నొందుదురు, పుష్టి అంటే ఆత్మతో నింపబడతారు. ఔదార్యము గలవారు అంటే దాతృత్వము గలవారు. దాతృత్వం అంటే దేవునికి ఇచ్చే గుణము. పుష్టి నొందుదురు, ఆత్మతో నింపబడి ఉల్లాసముగా ఉందరు. ఇప్పుడు 24 చదువురా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఎంత ఇవ్వాలో అంతకంటే తక్కువ ఇస్తున్న క్రైస్తవులారా, మీరు దరిద్రులు అవ్వడానికి ఇదే కారణం. ఇచ్చేదానికంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు దరిద్రులు అవుతున్నారు అని చెప్తున్నాడు. వెదజల్లి దేవునికి ఇచ్చినప్పుడు విస్తారముగా ఇచ్చే పరిశుద్ధాత్మలో మీరు వృద్ధి పొందుతున్నారు. అభివృద్ధి చెందాలి. పరిశుద్ధాత్మలో మీరు పుష్టివారేవాలి. ద వాట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో మీరు నిండిన వారై అభివృద్ధి చెందాలి. వెదజల్లి నీళ్ల మీద నీ ఆహారం అయ్యో అది తిరిగి నీ ఎత్తుకు వస్తా అన్నాడు. నేను కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఏమయ్యా భగవంతుడా, నీళ్ల మీద ఆహారం వేస్తే నీటిలో ఉన్నటువంటి జలచరాదులు తినేస్తాయి కదా, చిన్న చేపలు పెద్ద చేపలు కప్పలు పిప్పలు తినేస్తాయి కదా, అది నా దగ్గర తిరిగి ఎలాగ వస్తుందా? ఏం చెప్పు దాని అర్థం అని చెప్పాను. నన్ను
ఒక 2-3 సంవత్సరాలు గతించిపోయింది. నీళ్ళ మీద ఆహారం ఇస్తే తిరిగి నీ ఎత్తుకు వస్తుంది అంటున్నావు, అది ఎలాగొస్తుంది అయ్యా అన్నాడు. అంటే అప్పుడు చెప్తున్నాడు, ఒరే నీళ్ళంటే జలములు అంటే జీవజలములు, దేవుని వాక్యం రా అన్నాడు. అలాగా వాక్యం కొరకు డబ్బు ఖర్చు పెట్టరా, అది దగ్గరికి వస్తుంది అన్నాడు. ఇది రెవల్యూషన్. ముందు చెప్పింది అర్థం, ముందు చెప్పింది చదివిన ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పింది ఎవరికి అర్థం కాదు, ఆత్మగలవాడికి అర్థమవుతుంది. జీవజల నదులు ప్రవహించుతున్నవి అంటే అర్థమేంటి? అది వాక్యము అంటే నీళ్లకు సాదృశ్యముగా ఉన్నది. వాక్యము వెదజల్లుట కొరకు నువ్వు ఖర్చు పెట్టిరా విస్తారంగా, అప్పుడు అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది అన్నాడు. నువ్వు దేవునికి ఘనపరచు, వెదజల్లు విస్తారంగా అయ్యో, పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడతావు, పరిశుద్ధాత్మలో నువ్వు పుష్టిగా ఉంటావు, ఎల్లప్పుడూ నింపుదలతో ఉంటావు. Thou shalt be filled with the Holy Spirit if you give unto the Lord generously. ఒక గోని సంచిలో కొన్ని డబ్బాలు, ఒక దుప్పటి, ఒక దోమతర పట్టుకొని కొడుకులు పట్టుకొని వచ్చాను హైదరాబాద్. దేవుడు అన్నాడు అలాగే వెళ్ళు అన్నాడు. 1981లో దర్శనం జరిగింది. 86లో నాకు దేవుడు తీసుకొచ్చాడు. 81కి 86కి 5 సంవత్సరాల తర్వాత దర్శనం నెరవేరుతుంది. దేవునికి లోబడు, బీ ఎన్ ఒబీడియంట్ టు ది లార్డ్. ఎడెన్ గార్డెన్లో హోలీ అట్మాస్ఫియర్, హోలీ వాతావరణం ఉండను, పవిత్రమైన వాతావరణం. అందులో దేవుడు తన కుమారుడైన ఆదంను పెట్టాడు. ఆదం దేవుని మాటకు లక్ష్య పెట్టలేదు. అప్పుడు దేవుడు చూశాడు, ఆ పవిత్రమైన వాతావరణం నుండి బయటకు తోలిశాడు. బయటకు తోలిసి అగ్ని చేత విభాగింపబడిన ఖడ్గములను కావలుగా పెట్టి మరల తిరిగి వాడు లోపల రాకుండా ఉండేటట్లు చేశాడు. ఆదం బ్రతికినంతకాలం మళ్ళీ తిరిగి దేవుని సన్నిధికి రాలేదు. ఎవరైతే దేవునికి అవిధేయుడిగా జీవిస్తాడో వాడి జీవితంలో దైవ సన్నిధి ఎన్నడూ ఉండదో. వాడికి దేవుని సన్నిధి నుండి దేవుడు పైకి తొలగించేస్తాడు. దేవుని కుమారుడైన ఆదమును తొలగించాడు దేవుడు. ఎందుకో? బికాజ్ ఆఫ్ హిస్ డిసొబీడియన్స్. వాడి అవిధేయత అన్న ప్రకృతి వలన. మీరు అవిధేయులుగా ఉండకండి, నువ్వెవడమైనాను. If you become an obedient, God shall keep his presence with thee. If you become a disobedient, the presence of the Lord shall be no more in your family, in your society, in your life. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ దేశంలో అవిధేయులైన వారి యొక్క మధ్యలో దైవాత్మ ఉండదు. వెదజల్లు దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు వృద్ధి నుండి పుష్టివాడు అవుతున్నావు. జనరస్లీ ఇఫ్ యు గివ్ అన్ టు ద లార్డ్, నీళ్ళ మీద ఆహారం అయ్యి అన్నాడు. దేవుని వాక్య ప్రచారం నిమిత్తము నువ్వు డబ్బియు, అది నీకు తిరిగి వస్తుంది అన్నాడు. మీ విస్తారంగా దేవునికి ఇవ్వండి. విస్తారంగా వెదజల్లు ఇచ్చేవాడు అభివృద్ధి చెందుతున్నాడు, పుష్టిని నొందుతున్నాడు. ఇచ్చిన దానికంటే తక్కువ ఇచ్చిన వాడు దరిద్రుడు అవుతున్నాడు అని చదివాడు. ఇప్పుడు అది నేను చెప్పలేదు, బైబిల్లో ఉంది, నీ బైబిల్లోనే ఉంది. విస్తారంగా దేవునికి ఇవ్వండి, విస్తారంగా దేవునికి ఇచ్చి అభివృద్ధి చెందండి, ఆత్మలో పరిపూర్ణలు అవ్వండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. తర్వాత ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మకు కావలసిన నిష
మీకు ఉండాలి. నేను ఆత్మ పొందాలి అన్నటువంటి కోరిక మీకు ఉండాలి. మీరు ఆత్మ పొందాలి. ఆత్మ పొందితే మీకు ఏమొస్తుందో మేము చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 30వ వచనం చదువు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆగు. పరిశుద్ధాత్మ అంటే గాలి, ఊపిరి, దేవుని ఊపిరి. దుఃఖం ఎవడికి కలుగుతుంది? ఎవరికైతే భౌతిక దేహం ఉంటుందో వాడికి దుఃఖం కలుగుతుంది. నీ మనసుకు దుఃఖం కలుగుతుందా? కలగదు. నీ ఆత్మకు దుఃఖం కలుగుతుందా? కలగదు. అంటే పరిశుద్ధాత్మకు దేహం ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు హీఈస్ ఎ మ్యాన్. ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు, దైవమానవుడు. మీకు సీక్రెట్, బహు గుప్తముగా ఉన్న విషయాలు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అనగా ఆయన ఒక మానవుడు, తండ్రి అనగా ఒక మానవుడు, కుమారుడు అనగా ఒక మానవుడు. పరిశుద్ధాత్మ మనిషి కాకపోతే, మానవుడు కాకపోతే వాడికి దుఃఖం ఎట్లా కలుగుతుంది? ఆత్మకు దుఃఖం కలగదు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ మ్యాన్, ఈజ్ ఎ గాడ్లీ మ్యాన్, ఈజ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. పరిశుద్ధాత్మ ఒక మనిషి. 30 చదువు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 31 చదువు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. లేకుండా ఆత్మ ఉండడు. కుళ్ళు, కపటము, ద్వేషము, దుర్బుద్ధి మీకుంటే దేవుని ఆత్మ మీకు ఉండడు. 32. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమాపణ బుద్ధి కలిగి ఉండాలి. కోపం ఉండకూడదు. ఒకరి మీద మోసం చేయకూడదు, కుట్ర చేయకూడదు, దోచుకోకూడదు. మీకు చెప్పాను, పరలోకంలో దేవుని ఆత్మ గొర్రెపిల్ల వచ్చింది, దేవుడే స్వయంగా దాన్ని కోసాడని. చూడు, ప్రకటన గ్రంథము 13:8 చూడు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. చూడండి, భూమికి ఏ దినము పునాది వేయబడిందో ఆ దినమే పరలోకములో ఒక గొర్రెపిల్ల దేవుని సన్నిధిలో ప్రత్యక్షమైందని మీకు చెప్పాను. భూమి పుట్టక ముందే చూపిస్తాను మీకు, బైబిల్లో అన్నాను. అప్పుడు దేవుడు అంటాడు, ఎవరు నువ్వు? నీలో నుండి వచ్చాడు నీ ఆత్మను. ఎందుకు వచ్చావు? నీ సంకల్పమును అమలు జరుపుటకు. ఎలా అమలు జరుపుతావు? నా రక్తం ఇచ్చి ప్రజలను నీ కొరకు కొంటాను. ప్రతి వంశములో, ప్రతి భాషలో, ప్రతి దేశములో. ఓకే అన్నాడు దేవుడు. అలాగే అన్నాడు. భూమి పుట్టక ముందే యేసు దేవుని గొర్రె పిల్లయ్యి పరలోకములో వధించబడినదే. భూమి ఇంకా లేదు, పరలోకంలో జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదువు. Romans 8:26. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ ప్రతి క్రైస్తవుడికి రావాలి, కావాలి. ఎందుకంటే మీకు ప్రార్థన ఎలా చెయ్యాలో పరిశుద్ధాత్మను మీలో దూరి మీ చేత చేయిస్తాడు. అందుకే క్రైస్తవులారా, స్త్రీ పురుషులారా, బోధకులారా, పరిశుద్ధాత్మ మీకు కావలేను. ఎందుకంటే మీరు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా విజ్ఞాపన చేయాలి, ఎలా దేవునికి పిలవాలి, దేవునితో ఎలా సహవాసము కలిగి జీవించాలి, ఇవి మీకు పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. కనుక మీరు తప్పకుండా పరిశుద్ధాత్మ నాకు కావాలనని మీ ఇళ్లలో ఉపవాసంతో ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే
రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681. We proclaim you His glorious word to our enemy. He is a double-edged sword, but unto us He is the Savior.